నేపాల్లో మత ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. సున్సారీ జిల్లాలో ఇటీవల చెలరేగిన మతపరమైన హింస నేపథ్యంలో భారత సరిహద్దులో ఉన్న సప్తరీ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూను పొడిగించారు. గత ఆదివారం 2 వర్గాలు నిర్వహించిన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం, మతపరమైన జెండాల ప్రదర్శనపై వివాదం తలెత్తింది. వాగ్వాదంతో మొదలైన ఈ వివాదం హింసాత్మకంగా మారి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా భద్రతా సిబ్బంది సహా డజనుకు పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలు పక్క జిల్లాలకు విస్తరించడంతో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా భారత్ నుంచి నేపాల్లోకి ప్రవేశించే ప్రయాణికులు ఖచ్చితంగా తమ వెంట చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని నేపాల్ స్థానిక యంత్రాంగం సూచించింది. నేపాల్లో చెలరేగిన ఘర్షణలపై ఆ దేశ ప్రధాని బలేంద్ర షా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ప్రశాంతత, మత సామరస్యాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై తటస్థంగా, పారదర్శకంగా సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బలేంద్ర షా హామీ ఇచ్చారు.